నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకులు శ్రీ లతా దత్త గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే శౌర్య. 25th 25వ తేదీ రథసప్తమి వచ్చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు చలి గజగజలాడించింది. ఇంకా ఎండలు దంచేస్తాయని అనుకుంటారు అందరూ. సూర్యుడికి కూడా ఒకేసారి సూర్య వెలుగు అందరూ కూడా ఆస్వాదిస్తారు ఆ రోజు. మరి రథసప్తమికి పూజ ఎలా చేసుకోవాలి? ఈసారి రథసప్తమి ఏదైనా స్పెషల్ గా ఉండబోతుందా ప్రత్యేకంగాను? రథసప్తమి అంటేనే సూర్యుడిని ఆరాధించేది, ఎందుకంటే సూర్య జయంతి. ఈ రథసప్తమి విశేషంగా శ్రీకాకుళం అరసవెల్లి టెంపుల్, అలాగే ఒరిస్సాలో కోనార్క్ టెంపుల్ లో కూడా చాలా బాగా ఈ అరసవెల్లి టెంపుల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి అన్నమాట. రథసప్తమి రోజు సూర్యారాధన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎవరికైతే సూర్యగ్రహము జాతక చక్రంలో యోగించట్లేదో, లేదా ఎవరికైనా సూర్య మహర్దశ సూర్య అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కూడా ఈ రథసప్తమి రోజు సూర్యారాధన చేయటము విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మకర సంక్రమణము అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి యోగిస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి యోగించట్లేదు. అలాగే పంచగ్రహ కూటమి, రేపు అమావాస్య రోజు ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి కూడా కొంతమందికి యోగిస్తుంది, కొంతమందికి యోగించట్లేదు. అప్పుడు తండ్రి సమానులైన సూర్య భగవానుడే రక్షిస్తాడు. సూర్యారాధన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఆత్మకారకుడు, అలాగే ఆయన తండ్రి స్థానంలో ఉన్నట్టు. సూర్య భగవానుడు ఎవరికైతే అంటే సరిగ్గా జాతక చక్రంలో లేరో వాళ్ళకి తండ్రి యొక్క ప్రేమ లభించదు, లేదా తండ్రి దూరం అవటము, తండ్రి దూరంగా ఉండటము, ఇలాంటివన్నీ కూడా సూర్య భగవానుడు మాల్ఫిక్ ఎఫెక్ట్ వల్ల జరుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా సూర్య భగవానుడి వల్ల జరుగుతాయి. అలాగే జీవితంలో కెరీర్ అభివృద్ధి లేకపోవటము, గ్రోత్ లేకపోవటము, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండిపోవటము, తర్వాత ఒకవేళ ఉన్నా కూడా పవర్ అనేది లేకపోవటము, పవర్ఫుల్ పొజిషన్స్, ఈ పవర్ అనేది కూడా సూర్య భగవానుడు ఇస్తాడు. రాజకీయాల్లో ఉంటారు చాలా మంది, కానీ వాళ్ళకి ఎటువంటి పేరు ఉంటుంది, పవర్ ఉంటుంది, కానీ సిగ్నేచర్స్ పనికిరావు. అలా పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ పవర్ మనకి రావాలన్నా సూర్యారాధన చేయాలన్నమాట. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలన్నా, ఎదగాలన్నా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలన్నా, ఫైనాన్షియల్ గ్రోత్ కావాలన్నా కూడా సూర్యారాధన చేయాలి. అలాగే మన ఒంట్లో శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఇది డెవలప్ అవ్వాలన్నా కూడా సూర్యారాధన చేయాలి. మనము చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిడ్ టైంలో చాలా మందికి కోవిడ్ వచ్చింది, కానీ సమ్మర్ లో తక్కువగా ఉండేది సన్ ఎనర్జీ వల్ల. వింటర్ లో చాలా ఎక్కువగా ఉండేది, వింటర్ లో చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవారు. ఆ సన్ ఎనర్జీ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకే మన పీఠంలో శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠంలో సహస్ర సూర్య యాగం అనేది చేస్తున్నాం. ఈ సూర్య భగవానుడి ఆరాధన, అలాగే ఆ రోజు 1000 ఆహుతులు ఇస్తాం అన్నమాట మనము స్వామికి. ఆ పూజలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము సూర్య భగవానుడు లాకెట్ ఇవ్వటం జరుగుతుంది. అక్కడే పూజించి లాకెట్ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆ రోజు సూర్య తర్పణాలు వదలటం మంచిది. రాగి చెంబులో కొద్దిగా నీళ్లు, బెల్లము, పసుపు, కుంకుమ, అలాగే అక్షింతలు వేసుకొని 12 సూర్యనామాలు చదువుతూ సూర్య ఆర్ఘ్యం ఎవరికైతే ఇస్తారో చాలా మంచిదన్నమాట. వాళ్ళకి సూర్యుడి యొక్క శక్తి లభిస్తుంది. అలాగే సూర్యుడి యొక్క మాల్ఫిక్ ఎఫెక్ట్స్ కూడా తొలగుతాయి. తర్వాత ఆ రోజు చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. చిక్కుడు ఆకులు, అది కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత ఆ రోజు స్వామికి సూర్యకిరణాలు పడుతూ ఉండటంతో ఆ కిరణాలు పడేలాగా పొంగల్ చేస్తారు. ఆవు పిడకలతో చేసేసి, అలాగే చిక్కుడు కాయలతో కూడా రథాన్ని తయారు చేస్తారు, రథాన్ని చేస్తారు. ఇది ఎక్కువ విశాఖపట్నం, శ్రీకాకుళం అటుపక్క వాళ్ళందరికీ, ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ కూడా ఈ రథసప్తమి బాగా తెలుసు, రథసప్తమి గురించి అన్నమాట. అలా చేసుకుంటారు. అలాగే పెసర్లు కూడా సూర్య భగవానుడికి ఇసురుతాం. నమస్కారం చేసుకొని సూర్య భగవానుడా మా దోషాలన్నీ తొలగించు అని చెప్పి పెసర్లు కూడా పైనకి ఎగరేస్తాం అన్నమాట. ఆ 12 నామాలు ఏవైతే చదువుకోవాలో ఆ 12 నామాలు చెప్తాను. సూర్య భగవానుడి యొక్క స్తోత్రం కూడా చెప్తాను. ఆ స్తోత్రం ఆ రోజు జపం చేసుకున్నా, అలాగే ఆర్ఘ్యం విడిచిపెట్టిన, సూర్య భగవానుడికి సంబంధించి ఏమైనా దానాలు ఇచ్చినా, అంటే గోధుమ పిండి, బెల్లము దానం ఇచ్చినా కూడా మంచిదే, ఫలితం ఉంటుంది ఆ రోజు రథసప్తమి రోజు.
ఇక మన పీఠంలో జరగబోయే సహస్ర సూర్య హోమంలో పాల్గొనటం వల్ల కూడా సూర్యుడి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మరి ఎట్లా పాల్గొనాలనుకునే పాల్గొనాలనుకునే వాళ్ళు మనకి ఇస్తున్న డిస్ప్లే అవుతున్న నెంబర్ కి Phone కాల్ చేసి. చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉమ్, ముందుగానే ఆ హోమంలో పాల్గొనటం కోసము. ఉమ్, ముఖ్యంగా చెప్పాను కదా, ఇది ఎవరికి అవసరము? అవును. ఆరోగ్య సమస్యలు, ఉమ్, పదవి కోసము, ఉద్యోగం లేని వాళ్ళ కోసం ముఖ్యంగా. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం ప్రయత్నిస్తాము, రావట్లేదు. 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగం ప్రయత్నిస్తున్నాము, అవును. రావట్లేదు. అసలు ఉద్యోగం ముందుకు కదలట్లేదు. ఉమ్, ఉద్యోగాల కోసము, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సహస్ర సూర్యయాగం చేయొచ్చు. ఓకే. అంటే ముందుకు నడిపిస్తాడు సూర్య అవును, భగవానుడు. అవును. ఆ ఉద్యోగ రథం సమస్య రథం మీద ముందుకు తీసుకొని వెళ్తాడు ముందు మనల్ని కూడా. అలాగే రాజకీయాల్లో ఉన్నత స్థితికి రావాలనుకునే వాళ్ళు, ఆ. పవర్ కావాలనుకునే వాళ్ళు, ఉమ్, వ్యాపారాల్లో బాగా ఉన్న స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉమ్, కూడా ఈ యాగాన్ని చేయొచ్చు. ఉమ్, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా ఈ సూర్య హోమం చేస్తే చేసుకో. మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మంత్రాలు చెప్తారా? సూర్యుడి యొక్క మంత్రాలు చెప్పు. ఓం హ్రం హ్రీం శ్రీ సూర్య సహస్ర కిరణాయ నమః. ఓం హ్రం హ్రీం శ్రీ సూర్య సహస్ర కిరణాయ నమః. మనం సహస్ర సూర్య హోమం చేస్తున్నాం. సహస్ర సహస్ర. కిరణాలు సూర్యుడికి ఉంటాయి కాబట్టి అందుకే మనం సహస్ర సూర్య హోమం చేస్తున్నాం. ఈ నామాన్ని చక్కగా జపించుకోవచ్చు. 108 సార్లు జపించుకుంటే మంచిది. అలాగే ఆ రోజు గోధుమలు కింద వేసి గోధుమల మీద మట్టి ప్రమిద పెట్టి ఉమ్, దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. మంచిది. ఆవు నేతితో, ఓకే. మళ్ళీ నువ్వుల నూనెతో కదా, ఆవు నేతితో వెలిగించుకుంటే మంచిది. ఉమ్, ఇప్పుడు సూర్యుడి యొక్క 12 నామాలు చెప్తాను. ఉమ్, ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఉమ్, ఇవి ద్వాదశ నామాలు, 12 నామాలు అంటారు. ఉమ్, ఓకే. ఈ 12 నామాలు చదువుతూ ఆర్ఘ్యం విడిచిపెడితే సూర్యుడికి చాలా మంచిది. తర్వాత నేను ఇచ్చినటువంటి మంత్రం ఓం హ్రం హ్రీం సూర్య సహస్ర కిరణాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే చాలా మంచిది. ఈ మంత్రాలు మామూలుగా ఉదయాన్నే మనం జనరల్ గా ఆ కూడా ఆ రోజు సూర్య జపించుకుంటాం. భగవానుడికి అయితే ఉదయాన్నే చేయాలి. ఉమ్, సూర్యుడు కాబట్టి అవును. ఉదయం చేస్తేనే మంచిది. మరి మీరు కూడా ఈ సూర్య సహస్రనామ హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే నేరుగా పాల్గొనాలనుకునే వారు కూడా పాల్గొనొచ్చు. మరి దీనికి సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ హోమంలో పాల్గొనే వారికి ఒక లాకెట్ కూడా సూర్యుడిది అందించబడుతుంది.